నాగబాబు గారికి సంబంధించి ఆ వర్మకు సంబంధించి కర్మ అని మాట్లాడారు కదా. అందరూ అన్ని మీడియాలు కూడా కర్మ అంటే వర్మని బేస్ చేసుకొని ఆయనకి కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు కదా. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? టీడీపీకిను జనసేనకి ఏమైనా కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే మన దగ్గర రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వైపుగా పటిష్టంగా ఉన్నారు. అది ఎందువల్ల సాధ్యమైందంటే రెండు రాష్ట్రాల్లో మన సలహాదారుని, అంతర్జాతీయ స్థాయి సలహాదారుని పెట్టుకోవటం, దానికోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఈ పరిస్థితుల్లో రాజకీయాలు కొనసాగినాయి. అదేవిధంగా ఆ సలహాదారులే మేము ప్రభుత్వంలోకి తెస్తామని ఆ సలహాదారులు దశలో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో మాట్లాడితే తెలుగుదేశం రాబోయే కాలంలో కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ సలహాదారుతో మాట్లాడారు కాబట్టి మాట్లాడగలిగారని ఈ విధమైన ప్రచారం కొనసాగింది. అంటే సోషల్ మీడియా యొక్క ప్రాధాన్యత ఆ విధంగా ఉంది. సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, నేను చెప్పే సమాధానం ఏంది అనేది మీరు అనుకోవచ్చు. మీరేమడుగుతా ఉన్నారు, మీరు అడిగింది ఏంటి? నాగబాబు గారు ప్రస్తావించిన అంశం, దానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. ఇప్పుడు నాగబాబు మాట్లాడింది, ఆయన ఒక కూటమి నాయకుడు, కూటమి అధినాయకుడికి సోదరుడు. ఆయన మీరన్నట్టు ఎవరి కర్మ వారిదే అనేది నిజంగానే ఆయన వర్మ గురించి మాట్లాడితే దాని మీద స్పందించాల్సింది వర్మ లేదా తెలుగుదేశం నాయకత్వం. జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ అధిష్టానాన్ని కాదని, కూటమి నాయకత్వాన్ని కాదని, బాధ్యతల్లో ఉన్న నాయకత్వం స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే అది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది. ఇప్పటికే 3 పార్టీలు దీని మీద అల్టిమేటం ఇచ్చాయి. బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఆయా నాయకత్వానికి రాష్ట్ర స్థాయిలో అల్టిమేటం ఇచ్చాయి. ఇది క్రమశిక్షణ రాహిత్యానికి వస్తుంది, దాన్ని తీసేయడం కూడా జరుగుతుంది ఆయా పార్టీల్లో నుంచి అనేది ఉంది. ముందుగా మనం నాగేంద్రబాబు ఏం మాట్లాడారు అంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సంబంధించిన అంశంలో మేము గెలిపించామని కొంతమంది భావిస్తూ ఉన్నారు. కార్యకర్తలు కానీ లేదా పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత ఇమేజ్తో కానీ ఆయన గెలిచారు, మేము ప్రచారం ప్రారంభించక ముందే ఆయన గెలుపు ఖరారయ్యింది, మేము కూడా చేసింది ఏమి లేదు అనే దాంట్లో నాగబాబు మాట్లాడారు. దాని మీద ఆ సభ కొనసాగుతున్న సందర్భంలోనే సోషల్ మీడియా వేదికగా దాని మీద స్క్రోలింగ్స్ కానీ లేకపోతే రోల్ అవటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. అంటే దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఒక సామాజిక వర్గం మీద కానీ ఒక పార్టీ వైపు కానీ సోషల్ మీడియా వేదికగా దాడి కొనసాగుతూ ఉందంటే ఆ యొక్క అంశాన్ని రాజకీయ పరంగా మార్చే ఉద్దేశంతో ఆ విధంగా మార్చారు అనేది అనుకోవాల్సిన అవసరం ఉంది. అది మార్చడానికి ఎవరికి అవకాశం ఉంటుంది? కూటమిలో గ్యాప్ పెరిగితే ఎవరికి లాభం? కూటమిలో గ్యాప్ ని పెంచాల్సిన బాధ్యత ఎవరికి ఉంటది? వీళ్ళకి ప్రత్యర్థులకు ఉంటది. సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు 2 వర్గాలు 3 వర్గాలు, ఇటు జనసేన సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, అదేవిధంగా సామాజిక వర్గాలకు సంబంధించిన సోషల్ మీడియాలు అన్నిటి కూడా ఎవరికి అనుకూలమైన బైట్స్ వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో పిఠాపురం నుంచి వర్మ మాట్లాడుతూ గెలుపు నా బాధ్యత, అంటే నేను గెలిపించానంటాం కాదు, అది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తోటి అది అలా సాధ్యమైంది నేను అనేది ఆ రోజు వర్మ ఏం మాట్లాడాడు అనేది దాంట్లో స్పష్టంగా చూపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వర్మకి నా గెలుపు నీ చేతిలో పెడుతున్నా, నీదే బాధ్యత అనేది చెప్పేది ఇంకొక సోషల్ మీడియాలో వస్తుంది. అదేవిధంగా అంటే 3-4 రకాల అంశాలుగా ఆ అంశాన్ని అంటే ఎవరికి అనుకూలమైన విధానంలో వారు దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఒక న్యూట్రల్ పర్సన్గా, ఒక నార్మల్ పర్సన్గా, ఒక సామాన్యుడిగా నాగబాబు వ్యాఖ్యని కనుక పరిశీలించినట్టయితే, దాన్ని కనుక క్రోడీకరించి చూసుకున్నట్టయితే మొత్తంగా సభ అనేది ఒక 10 లక్షల మందితోటి సభ కొనసాగుతున్న సందర్భంలో అప్పుడే ఎమ్మెల్సీగా నాయకత్వంలోకి వచ్చిన నాగేంద్రబాబు ఆ విధమైన ప్రస్తావన చేయకుంటే బాగుండనేది ఇప్పుడు జనసేన నాయకత్వం కానీ, టీడీపీ నాయకత్వం కానీ, కూటమి నాయకత్వం కానీ భావిస్తా ఉంది. ఎందుకంటే అది తన వ్యతిరేకులకు కానీ ప్రత్యర్థులకు కానీ
అవకాశం ఇచ్చిన విధంగా ఆ వ్యాఖ్యలు అనేవి ఉంటాయి. దాంట్లో కూటమిలో ఆయన ఏదో మాట్లాడటం వల్ల గ్యాప్ వస్తుందా అంటే రాదు. ఎందుకు వస్తుంది? ఒక పక్క చంద్రబాబు నాయుడుతో మేము కొనసాగుతాం, తప్పనిసరిగా ఇంకా అవసరమైతే 20 ఏళ్ళు కొనసాగుతాం మిత్రపక్షంగా, ఈ పొత్తులు కొనసాగుతాయని అసెంబ్లీ సాక్షిగా లేదా ఇంకో రకంగా పదే పదే ప్రకటిస్తా ఉన్నారు టీడీపీ గాని జనసేన గాని. కానీ ఇక్కడ ఓ 10 లక్షల మందితో జరిగే సభలో మొత్తంగా నాగేంద్ర బాబు దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చేస్తే మొత్తం మీద ఆయన విజయానికి సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్, వారికి ఉన్న నాయకత్వ పటిమ, లేదా జన సైనికులు లేదా నియోజకవర్గంలో ప్రజలు ఆయన పట్ల కూటమి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా కూటమిని ఒకటిగా చేసి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో టీడీపీ జనసేన మధ్య ఆ సత్సంబంధాలు మెరుగుగా ఉన్న సందర్భంలో ఆయా పరిస్థితులను బట్టి కూడా నాగబాబు చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఓకే, అదే అది కూడా అన్నాడు, కార్యకర్తల గురించి చెప్పాల్సి వస్తుందని కూడా చెప్పారు. కార్యకర్తలకు చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాము, కార్యకర్తల గురించి ఈ విషయం చెప్తున్నాను కూడా ఆయన చెప్పారు.